స్క్రీన్, హోమ్ స్క్రీన్ ఇట్లా వస్తుంది. మీరు చాట్, టిఫిన్ షాప్, ఏ టైప్ టిఫిన్ షాప్లో కూడా ఇది మ్యాక్సిమం ట్రూ కౌంట్ ఈ మిషన్ ఉంటుంది సార్. ఈజీగా ఉంటుంది ఆపరేటింగ్. ఇది ఏంటంటే 14 ఐటమ్సే చేసుకోవచ్చు. ఈ మిషన్ 14 ఐటమ్సే యాడ్ చేసుకోవచ్చు. అంటే మిగతాది నెంబర్ వైజ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1500 ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు, దీంట్లో 2000 ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే షార్ట్ కట్ కీస్ ఉన్నాయి చూసారు, అవి 34 ఐటమ్స్ డైరెక్ట్గా మీరు బిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ బటన్ కొట్టంగానే చాట్ వస్తుంది, ఈ బటన్ కొట్టంగానే పానీపూరి వస్తుంది, ఈ బటన్ కొట్టంగానే దహీపూరి అని వస్తారు. ఇప్పుడు నార్మల్ బిల్లింగ్ ఎట్లా అంటే మిగతా మిషన్స్, సో ఫస్ట్ ఏంటంటే కోడ్ కొట్టాలి. ఇప్పుడు దీంట్లో మనం ఐటమ్ కోడ్ వైజ్గా మనం యాడ్ చేస్తాం సార్. 1లో చాటు, 2లో పానీపూరి, 3లో దహీపూరి అని యాడ్ చేస్తాం. ఇప్పుడు కస్టమర్ వచ్చారు, నాకు చాట్ కావాలన్నారు, ఈ నెంబర్ దీంట్లో హాట్ పీస్ ఇది లేదనుకోండి, కస్టమర్ వచ్చి చాట్ అని అడిగారు. ఫస్ట్ మనం ఏం చేస్తాం, 1 కొట్టి ప్లస్ కొట్టి ఎంటర్ కొడతాం. కాకుండా మనకి నెంబర్లు అనేది తెలియాలి మనకి. ఇప్పుడు మీరు 1 ఐటమ్స్ నెంబర్లు గుర్తుంచుకోవాలి, లేదంటే పక్కన ఐటమ్ లిస్ట్ పెట్టుకొని. ఇప్పుడు మీరు NGX అడిగారు చూసారా, అది కోడ్ వైజ్గా ఉంటుంది అనమాట. దానికి హార్ట్ కీస్ ఏమి ఉండవు దాన్ని. సో లైక్ మన స్పీడ్ లాగా. ఇప్పుడు మనకి కొత్త జస్ట్ ఒకటి మనకి బిల్, డబుల్ బిల్ వస్తుంది ఒకటి. ఎట్లా అంటే పైన బిల్ వస్తుంది, జస్ట్ కింద ఓన్లీ మనకి ఐటమ్ పేరు మాత్రమే వస్తుంది, అది కౌంటర్లో ఇస్తాను. KOT అంటున్నారు. KOT అంటే చేసుకోవచ్చు సార్. అది దాన్ని KOT గారు. సపోజ్ ఫస్ట్ ఈ బిల్ చేశారు కస్టమర్ దగ్గర ఒక స్లిప్ ఇస్తారు, ఇది స్లిప్ కస్టమర్కి ఇస్తారు, ఇది ఒరిజినల్ అనమాట. ఇంకొకటి సేమ్, అది ఓన్లీ లాస్ట్ బిల్లే ప్రింట్ అవుతుంది. RP/CP అని కొట్టారనుకోండి, డూప్లికేట్ కాపీ వస్తుంది. ఇదేంటంటే మన కౌంటర్లో ఇచ్చేస్తారు, వాళ్ళు చూసుకొని బిల్ చేసుకుని, అంటే ఐటమ్స్ రెడీ చేసుకొని ఇచ్చేస్తారు అన్నమాట. అంటే మనం డబల్ టైం ప్రింట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒకటే కదా, క్వాంటిటీ సేమ్. ఇది డూప్లికేట్ బిల్ అని వస్తుంది, ఇక్కడ ఒరిజినల్. ఇంకొకటి KOT వెర్షన్ ఉంటుంది, అది మీరు అన్నట్టు జస్ట్ ఓన్లీ 2 ఐటమ్స్ ప్రింట్ అవుతుంది. కాకపోతే అది కూడా మీరు డబల్ టైమ్స్ ప్రెస్ చేయాల్సిందే. ఓకే, KOT ఫస్ట్ KOT కొట్టి తర్వాత ఐటమ్స్ కొట్టి చేసుకోవాలన్నమాట. C1, C2, C3, C4, C5, C6. ఇప్పుడు మనం ఓన్లీ C6లోనే బిల్ చేసాం. ఇలా క్యాషియర్ వైజ్గా కూడా ఎవరిది వాళ్ళది రిపోర్ట్ ఉంటుందన్నమాట, ఇండివిజువల్ రిపోర్ట్. హవర్లీ రిపోర్ట్ ఉంటుంది. జస్ట్ ఈ హవర్ నుంచి ఈ హవర్కి ఎంత బిజినెస్ అయింది, 12 నుంచి 13 వరకు ఎంత బిజినెస్ అయింది, 11 to 12 ఎంత బిజినెస్ అయింది, అట్లా.